ఈరోజు దేవుడు మన కొరకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని దాచి ఉంచాడు. దాన్ని మనము ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ప్రియులారా, చదవబడినటువంటి ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మము తీసుకొని బయటికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని ఆయన ఒడ్డు మీదకి వచ్చాడో వెంటనే ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యానికి కొనిపోబడ్డాడు. అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసము ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు అరణ్యములో ఆయన ఉన్నాడు. 40 రోజులు అడవి మృగములతో జంతువులతో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. మార్కు సువార్త చదివితే మనకు అర్థమవుతుంది. అయితే ఈ 40 రోజులు ఉపవాసము తీరిపోయిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచన చేయండి. మంచినీళ్ళు కూడా ముట్టకుండా 40 రోజులు ఏమి తినకుండా నీళ్లు కూడా తాగకుండా అలాగే ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే, అది ముగిసిన వెంటనే విపరీతమైనటువంటి ఆకలితో ఉంటారు. అవునా కదా? ఏమీ తినకుండా 40 రోజులు ఉన్నట్లయితే విపరీతమైనటువంటి ఆకలి అనేది మనకు వేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన శరీరధారిగా ఉన్నాడు భూమి మీద. ఆయన ఎలా ఉన్నాడు? శరీరధారిగా ఉన్నాడు. ఆయన దేవుడైనప్పటికీ కూడా ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆకలి, దాహము అనేవి ఉన్నాయి. దుఃఖము, సంతోషము అనేవి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆకలిగా ఉన్నాడు. అలాగే ఆయన కొన్ని సందర్భాల్లో దాహంగా ఉన్నాడు. అలాగే కొన్ని సందర్భంలో కన్నీళ్లు పెట్టాడు. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మలో సంతోషించినట్లుగా మనం చూస్తాం. అంటే మనలో ఏవైతే భావోద్వేగాలు ఉన్నాయో అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిలో కూడా భావోద్వేగాలు ఉన్నాయి. ఆయనకు కూడా ఆకలి ఉంది, దాహం ఉంది, సంతోషం ఉంది, దుఃఖం ఉంది భూమి మీద ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకలిగా ఉన్నాడో అప్పుడు శోధకుడు ఆయన యుద్ధకు వచ్చాడు. శోధకుడు అంటే ఎవరు? అపవాది. శోధకుడు అంటే సాతానుడు, అపవాది. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ప్రధానమైనటువంటి దేవదూతగా దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తూ ఉన్నటువంటి ఒక దేవదూత, ప్రధానమైనటువంటి దేవదూత తర్వాత కాలంలో దేవుడు ఆ దూతకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, సౌందర్యాన్ని ఆధారం చేసుకొని దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. లేకపోతే దేవుని యొక్క సింహాసనాన్ని కావాలని కోరుకున్నాడు. అంటే దేవుడు సింహాసనంలో నిత్యము ఏ విధంగా కోట్ల కొలది దేవదూతల చేత పొగడబడుతూ ఆరాధింపబడుతూ ఉన్నాడో దాన్ని అంతటిని చూసినటువంటి ఈ యొక్క దేవదూతలో, ప్రధాన దేవదూతలో ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏంటంటే, ఈ ఆరాధనలన్నీ కూడా నాకు చెందాలి, ఈ సింహాసనం నాకు దక్కాలి. ఈ మిగతా దేవదూతలు అలాగే ఇంకా దేవదూతల్లో అనేకమైనటువంటి తెగలు ఉన్నాయి. ఆ దూతలన్నీ కూడా నన్ను గణపరచాలి, నన్ను ఆరాధించాలి అనే ఒక దుర్బుద్ధి పుట్టింది. ఎప్పుడైతే వాడు ఆ విధంగా తన హృదయంలో అనుకున్నాడో వెంటనే దేవుడు దాన్ని గ్రహించి తెలుసుకొని తన సైన్యముతో యుద్ధం చేసి, అప్పటికే ఆ దేవదూత, ప్రధాన దేవదూత అనేక మంది దేవదూతలను కలిసి మోసం చేసింది.
వాడి వైపు తిప్పుకున్నాడు. దేవుడు ఇదంతటిని కూడా తెలుసుకొని తన సైన్యముతో వాడిని ఓడించి భూమి మీదకి తరిమేశాడు. ఆ విధంగా ప్రధాన దేవదూత సాతానుడిగా మారిపోయాడు. వాడు భూమి మీదకి వచ్చిన తర్వాత వాడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం తెలుసుకోవాలి ఈరోజు. వాడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషిని దేవుని యొక్క కాపుదలలో నుండి బయటికి తీసుకుని వెళ్ళాలి. అది అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం. మనిషిని దేవుని యొక్క కాపుదలలో నుండి బయటికి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఒక మనిషి దేవుని కాపుదలలో ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఏ యొక్క కష్టం వచ్చినా కూడా, బాధ వచ్చినా కూడా దాన్ని దేవుడు పట్టించుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నటువంటి పిల్లలు ఎంతో గొప్పగా ఎదుగుతారు. అవునా కదా? ఎంతో సురక్షితంగా ఉంటారు. వారు ఏ కొరత లేకుండా ఉంటారు, ఏ లోటు లేకుండా ఉంటారు. ఒకవేళ ఆ పిల్లలకు ఏదైనా అవసరమైనా కూడా వారికి ఆ అవసరాన్ని తీర్చడానికి, వారు కోరుకున్నది ఇవ్వడానికి తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరున్నారు? వారిని సంరక్షించే తల్లిదండ్రులు ఉన్నారు. వారికి ఏది అనారోగ్యం వచ్చినా కూడా వారిని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు తల్లిదండ్రులు. ఏ యొక్క చిన్న అనారోగ్యం వచ్చినా కూడా, ఏ యొక్క ఇబ్బంది వచ్చినా కూడా, ఏ కష్టం వచ్చినా కూడా పట్టించుకోవడానికి తల్లిదండ్రులు ఉన్నారు. అదే తల్లిదండ్రులు లేని పిల్లలు చూడండి, లేకపోతే కొంతమంది తల్లిదండ్రులు ఉన్నా కాపుదల లేని పిల్లలు చూడండి. అంటే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు కంటారు, కానీ భార్యని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. 24 గంటలు త్రాగుతూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది తిరుగుబోతులుగా ఉంటారు. వీళ్ళని ఆలోచన చేయండి. లోకంలో ఎక్కువ శాతం ఇలా ఉన్నారు, ఎక్కువ శాతము ఇలా ఉన్నారు. లోకంలో ఒక సామెత చెప్తారు, ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు, పసివాడు కష్టపడి పని చేస్తున్నాడంటే బ్రతకడానికి ఆ తండ్రి సరిలేడని అర్థం. అదే ఒక తండ్రి వృద్ధాప్యములో కష్టపడి పని చేసుకొని బ్రతుకుతున్నాడంటే ఆ కొడుకు సరిలేడని అర్థం. అంటే ఒక పసివాడు పని చేసుకొని బ్రతుకుతున్నాడంటే ఆ తండ్రి బాధ్యతను మర్చిపోయాడు. అదే ఒక వృద్ధు తండ్రి, ఒక ముసలి తండ్రి కష్టపడి పని చేసుకొని బ్రతుకుతున్నాడంటే ఆ కొడుకు బాధ్యత లేనివాడుగా తండ్రిని విడిచిపెట్టాడని అర్థం. ఈరోజు లోకంలో ఎంతమంది ఉన్నారు అలా ఆలోచన చేయండి. ఎంతమంది ఉన్నారు? కొంతమందికి భద్రత లేదు, కుటుంబంలో పిల్లలకి భద్రత లేదు, వారిని చూసుకునే వాళ్ళు లేరు, వారిని పట్టించుకునే వాళ్ళు లేరు, మంచిగా చదివించే వాళ్ళు లేరు, వాళ్ళని సంరక్షించే వాళ్ళు లేరు, మంచి వస్త్రాలు తీసించే వాళ్ళు లేరు, మంచి భోజనం పెట్టేవాళ్ళు లేరు. చూడండి, అవునా కదా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా దయనీయంగా ఉంటుంది. అనారోగ్యం వచ్చినా, ఏదైనా బాగోలేకపోయినా, సమస్య వచ్చినా ఎవరు పట్టించుకోలేని స్థితుల్లో ఉన్నారు. అంటే ఇది తండ్రి సంరక్షణలో ఉన్నటువంటి పిల్లలకి, తండ్రి సంరక్షణలో లేని పిల్లలకి, బయట ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం. తండ్రి సంరక్షణలో ఉన్నటువంటి పిల్లలకు, తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నటువంటి పిల్లలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తీర్చడానికి తల్లిదండ్రులు ఉన్నారు. అలాగే అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులను దేవుని కాపుదలలో నుండి బయటికి తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఏమైపోతుంది? మనిషి యొక్క జీవితం ఆటోమేటిక్గా ఏమైపోతుంది? కష్టాల్లో పడిపోతారు, ఇబ్బందుల్లో పడిపోతారు, అవసరాల్లో పడిపోతారు. ఒక అభద్రతా భావం అనేది మనుషుల్లో ఏర్పడిపోతుంది. ఒక అభద్రతా భావం అంటే దేవుని కాపుదల్లో నుంచి మనుషుల్ని తీసుకొని వెళ్ళి చివరికి వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళ జీవితాలని పాడు చేయాలనేది
అపవాది యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. అందులో భాగంగానే ప్రతి మనిషిని కూడా వాడు శోధించాడు. ప్రతి మనిషిని కూడా వాడు శోధించాడు. అనేక మందిని దేవుని కాపుదల్లో నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఈరోజు మనం ఎలాంటి గుంపులో మనం ఉన్నాము? దేవుని కాపుదల్లో ఉన్న గుంపులో మనం ఉన్నామా? లేకపోతే దేవుని కాపుదలలో నుండి బయటకు వెళ్ళినటువంటి గుంపులో మనం ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ అపవాది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే వచ్చాడు. మన దగ్గరికి రాకుండా ఉంటాడు చెప్పండి? మన దగ్గరికి రాకుండా ఉంటాడా? ఖచ్చితంగా వచ్చాడేమో, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి శోధకుడు అపవాది ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడవైతే అంటున్నాడు. వాడు సంధించినటువంటి బాణం ఏంటి? ఒక మనిషిని దేవుని యొక్క కాపుదల్లో నుండి బయటికి తీసుకొని రావాలంటే వాడు సంధిస్తున్నటువంటి బాణాలు ఒకసారి మీరు చూడండి. మనము అపవాది వేసే అగ్ని బాణాలు ఆర్పాలని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పారు పౌలు గారు. అంటే వాడు బాణాలు సంధిస్తాడు, అగ్ని బాణాలు సంధిస్తాడు. దేని కొరకు? దేవుని నుంచి దూరం చేసేదాని కొరకు, దేవుని సంరక్షణలో నుంచి దూరం చేసేదాని కొరకు. ఇక్కడ అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడిగా ఈ అపవాది గుర్తించాడు. దేవుని కుమారుడు ఎవరు? ఈ దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, దేవునికి సొంత కుమారుడు, ఒకే ఒక్క కుమారుడు. ఒకసారి ఆయన రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినలేడా యేసుక్రీస్తు ప్రభు? క్వశ్చన్. యేసుక్రీస్తు ప్రభు రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినలేడా? ఆయనకి ఆ సామర్థ్యం ఉందా లేదా? ఉంది. ఆయనకి ఆ సామర్థ్యం ఉంది. ఎందుకు ఆ సామర్థ్యం ఉంది? ఆయన దేవుడు కాబట్టి ఆయనకి ఆ సామర్థ్యం ఉంది. ఒకసారి చూడండి ప్రభు గురించి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాలు చదవండి. మనందరికీ తెలిసినటువంటి మాటలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. చూడండి, సమస్తమును ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. చూడండి ఎవరి గురించి ఈ మాట? 14వ వచనం చదవండి. చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుంది. ఇది ఎవరి గురించి రాయబడినటువంటి మాటలు? యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడినటువంటి మాటలు. అంటే ఆయన దేవుడై ఉన్నాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ అనంత విశ్వాన్ని ఎవరు కలిగించారు? ఈ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభు కలిగి చేశారు. మరికొన్ని మాటలు చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాలు చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోను ఈ దినముల అంతమందు, చూడండి కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. చూడండి, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. తండ్రి అయినటువంటి దేవుడు ఈ ప్రపంచాలని ఎవరి ద్వారా కలిగించాడంటే క్రీస్తుకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ఈ విశ్వాన్ని కలుగజేశాడు, ఈ ప్రపంచాలను కలుగజేశాడు. అంటే ఈ సృష్టిని కలుగజేసింది ఎవరైనా మనకు అర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభు అని మనకు అర్థమవుతుంది. ఆ దేవుని కుమారుడు ఈరోజు శరీరధారిగా ఇక్కడ ఉన్నప్పుడు ఈ అపవాది అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి రొట్టెలు చేసుకొని తినే సామర్థ్యము, శక్తి ఉన్నదా లేదా? ఉంది. ఎందుకంటే ఆయన సృష్టికర్తగా ఉన్నారు.
ఆయన సృష్టిని కలిగించిన వాడికి ఆ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినలేడా? చెప్పండి. రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినలేడా? అది పెద్ద విషయం కాదు యేసుక్రీస్తు ప్రభువుకి. అవునా కదా? ఆయన ఆజ్ఞ ఇస్తే సముద్రం నిమ్మలమైంది. ఆయన ఆజ్ఞాపిస్తే సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చాడు. అవునా కదా? ఆయన ఆజ్ఞ ఇస్తే అద్భుతాలు జరిగాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే మహత్కార్యాలు జరిగాయి. ఆయన ఆజ్ఞ ఇస్తే ఈ విశ్వం కలిగింది. అలాంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినలేడా? తినగలడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తాను ఏమైనా చేసుకొని తినగలడు. అపవాది కూడా అదే గుర్తు చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, అపవాది కూడా అదే గుర్తు చేస్తున్నాడు. నీవు దేవుని కుమారుడు కదా, నువ్వు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ విధంగా చేయటం ద్వారా ఏమవుతుంది అక్కడ? ఏమవుతుంది అక్కడ? అక్కడ ఏం జరుగుతుందంటే, తండ్రి మీద ఆధారపడని పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది అక్కడ యేసుక్రీస్తు ప్రభుకి? తండ్రి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద, తన చేతుల మీద, తన స్వహస్తాలతో తండ్రి యొక్క ఆధారం లేకుండా చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనలను దేవుని యొక్క కాపుదలలో నుండి బయటకు తీసుకొని రావడానికి అగ్ని బాణాలు సంధిస్తాడు. అదేంటంటే, నీలో ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని వాడు నీకు చూపిస్తాడు. నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, నీకున్నటువంటి చదువుని, నీ తెలివితేటల్ని, నీ మాటకారితనాన్ని, నీ తెలివితేటల్ని, నీ బుద్ధిని, నీ జ్ఞానాన్ని, మొత్తానికి నీ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని నీకు చూపిస్తాడు. చూపించి ఏమంటాడు తెలుసా? నీకు దేవుడితో పని లేదు. నీకు ఎవరితో పని లేదు? దేవుడితో పని లేదు. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకు. నీ జీవితాన్ని నువ్వే కొనసాగించు. దేవుడు నీకు అవసరం లేదు. దేవుడు నీకేమైనా భోజనం తీసుకొని ఇస్తున్నాడా? లేకపోతే నీ ఆకలి తీరుస్తున్నాడా దేవుడు? నువ్వు కష్టపడి పని చేస్తేనే నీకు భోజనం, నువ్వు కష్టపడి పని చేస్తేనే నీకు ధనం, నువ్వు కష్టపడి పని చేస్తేనే నీకు గౌరవం. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మనుషులు ఏ విధంగా స్పందిస్తారు? నిజమే కదా, ఇది నిజమే కదా. మనం దేవుడు దేవుడు అంటున్నాము, దేవుడు మనకేమైనా నేరుగా వచ్చి ఆకలి తీరుస్తున్నాడా? చెప్పండి, ఆలోచన చేయండి. కాదు కదా. ఉదయం లేస్తే నేనే పనికి వెళ్ళాలి, ఉదయం లేస్తే నేనే కష్టపడాలి, సాయంత్రం వరకు కష్టపడాలి. మరి దేవుడు ఎందుకు మనకు? ఆలోచన వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది మనుషుల్లో. అందుకే ఈరోజు మనుషులు ఎక్కువ శాతం మంది దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేశారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి, అంటే దేవుని యొక్క సహాయము లేకుండా, దేవుని యొక్క కాపుదల లేకుండా దేవుడు అవసరం లేదన్నట్లుగా ఈరోజు మనుషులు వాళ్ళ జీవితాలను కొనసాగిస్తున్నారు. అందుకే చూడండి, చాలామంది సంఘాల్లో కనిపించరు, దేవుని యొక్క సన్నిధిలో కనిపించరు. ఎందుకు? బయటికి వెళ్ళాలి, సంపాదించుకోవాలి. అవునా కదా? సంపాదించుకోవాలి. ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు వాళ్ళకు విశ్రాంతి దినాన్ని ఒక ఆజ్ఞగా ఇచ్చారు. ఏంటంటే విశ్రాంతి దినం, సబ్బత్. 6 రోజులు మీరు కష్టపడి పని చేసుకోండి, అయితే 7వ రోజు నాకు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. చూడండి, దేవుడు ఏమైనా వాళ్ళ మీద మోయలేని బరువులు ఏమైనా పెట్టాడా? చెప్పండి, పెట్టాడా? లేదు. 6 రోజులు కష్టపడండి, పని చేసుకోండి, అయితే ఒక్కరోజు నా సన్నిధిలో కనిపించండి. దేవుడు మన మీద భారాలు పెట్టేవాడు కాదు. అయితే మనుషులు ఈరోజు ఎలా ఉన్నారంటే, ఆ ఒక్కరోజు కూడా దేవునికి ఇవ్వకుండా ఆ రోజు కూడా లోకములో బ్రతకడానికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇలా చేయటం వలన మనం ఏం చూపిస్తున్నాము అంటే,
మాకు దేవుడు అవసరం లేదు, మేము బ్రతుకుతున్నది దేవుని మూలముగా కాదు, మా స్వబుద్ధితో స్వజ్ఞానంతో మా స్వహస్తాలతో మా స్వబలంతో మేము బ్రతుకుతున్నాము, మాకు దేవుడు అవసరం లేదు. ఈరోజు చూడండి, మనుషులు ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఈరోజు టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందడం ద్వారా మనుషులు డెవలప్ అయ్యారు, ధనాన్ని సంపాదించేశారు, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో ధనాన్ని సంపాదించారు, అద్భుతమైనటువంటి పట్టణాలు నిర్మించుకున్నారు. విదేశాల్లో మనం చూస్తే అద్భుతమైనటువంటి భవంతులు మనకు కనిపిస్తాయి, అద్భుతమైనటువంటి భవంతులు, ఆకాశ హర్మ్యానాలు మనకు కనిపిస్తాయి. గొప్ప విలాసవంతమైనటువంటి జీవితాలని వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ పట్టణాలు కట్టించింది మా జ్ఞానంతో, మా తెలివితేటలతో మేము ధనవంతులుగా మారాం, దేవుడితో మాకేంటి పని? అవునా కదా? అనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నారు మనుషులంటే. ఈరోజు అపవాది వాళ్ళందరినీ కూడా మోసం చేశాడు. అపవాది వాళ్ళని ఏం చేశాడు? మోసం చేశాడు. దేవుని యొక్క కాపుదల్లో నుంచి బయటికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. నీకు ఆకలిగా ఉంది కదా, నీవే ఈ రాళ్ళు, నీ దగ్గర శక్తి ఉంది కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నీ దగ్గర ఆ సామర్థ్యం ఉంది కదా. చూడండి, ఇలాంటివే వాడు సంధిస్తాడు. నువ్వు మనిషివి కదా, నీకు కాళ్ళు చేతులు లేవా? అవునా కదా? స్వార్థకి వెళ్తే ఏమంటారు? నీకేం బుద్ధి ఉందా లేదా? పని చేసుకొని కష్టపడచ్చు కదా, దేవుడు దేవుడు అనుకొని ఎందుకు ఇలా సువార్త చేస్తారు, మత మార్పిడులు చేస్తారు అంటున్నారు. అవునా కదా? సువార్త ప్రకటిస్తే ఏమంటున్నారు? మత మార్పిడి. సువార్త ప్రకటిస్తే ఏమంటున్నారు? మత మార్పిడి. కాబట్టి క్రైస్తవులు ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వకూడదు, సువార్త చెప్పనివ్వకూడదు. ఆ విధంగా ఈరోజు చాలామంది సువార్తని అడ్డుకుంటున్నారు. అంటే అపవాది సంధించే బాణాలు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. నువ్వు మనిషివి కదా, నీ కాళ్ళు చేతులు లేవా, నీకేమైనా దేవుడు భోజనం పెడతాడా? ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి అనుమానాలు రేకెత్తించి దేవుని యొక్క సన్నిధిలో నుండి వాడు మనుషుల్ని దూరంగా తీసుకుని వెళ్తాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? చూడండి, ఆయన ఏమంటున్నాడు? అందుకాయన, 4వ వచనంలో, అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనేను. అపవాదికి ఎలాంటి సమాధానాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, ఇదిగో అపవాది, ఇదిగో సాతానుడా, మనుష్యుడు నీవు అనుకుంటున్నట్లుగా రొట్టె వలన మాత్రము కాదు జీవించేది. నువ్వేం బోధించావు ఈ లోకానికంటే, మనిషి రొట్టె వలన బ్రతుకుతాడు. నువ్వు బ్రతకాలంటే రొట్టె కావాలి, నువ్వు బ్రతకాలంటే భోజనం కావాలి. ఆ భోజనం కొరకు కష్టపడు, ఆ భోజనం కొరకు పని చేయి, ఆ భోజనం కొరకు నిన్ను నువ్వే మలుచుకో, నీ కాళ్ళ మీద నువ్వే నిలబడు, నీ చేతులతో నీవే కష్టపడు. ఇలాంటివి నేర్పించాడు అపవాది మనుషులకు. ఇలాంటివి నేర్పించి మనుషులను దేవుని గురించి ఆలోచన లేకుండా నిరంతరము 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 బ్రతకడానికే ఆలోచించే విధంగా మనుషులను ప్రేరేపించాడు, మనుషులను నడిపిస్తున్నాడు. అందుకే చూడండి, ఉదయం లేస్తే సాయంత్రం వరకు పనులే పనులు, పనులే పనులు. అవునా కదా? ఏదో ఒక పని బ్రతకడానికి. ఎందుకు? పొట్టకుట్టు కోసం, బ్రతకడం కోసం. ఎందుకంటే ఒక బోధ వాడు చేశాడు లోకానికి, ఏంటంటే మనిషి బ్రతకాలంటే రొట్టె కావాలి, మనిషి బ్రతకాలంటే రొట్టె కావాలి, దేవుడు అవసరం లేదు, దేవుని కాపుదల అవసరం లేదు, దేవుని సన్నిధి అవసరం లేదు. ఇలాంటివి బోధించాడు అపవాది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నారు ఇక్కడ? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు. ఈరోజు మనం తెలుసుకోవాలి, మనం బ్రతుకుతున్నది రొట్టె వలన కాదు, మనం బ్రతుకుతున్నది ఆహారం వలన కాదు. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే మనం బ్రతకాలంటే మనకు ఉపయోగపడేది కేవలం ఆహారం మాత్రమే కాదు. మనం బ్రతకాలంటే మనకి ఏం కావాలి? దేవుని యొక్క మాట కావాలి. ఏం కావాలి? దేవుని యొక్క మాట మనల్ని బ్రతికించేది. దేవుని యొక్క మాట మనల్ని నిలబెట్టేది. దేవుని యొక్క మాట మన జీవితాలని బ్రతికించేదిగా ఉంది. దేవుని యొక్క మాట, ఈరోజు మనుషులు అందరూ కూడా బ్రతుకుతున్నది దేవుని యొక్క మాట వలన. దేవుని యొక్క మాట వలన. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క మాట వలన, ఆయన యొక్క కాపుదల వలన, ఆయన చల్లని చూపు వలన మనం బ్రతుకుతున్నాము అనే విషయాన్ని విస్మరించారు మనుషులు. మనుషులు అనుకుంటున్నారు, మేము మా జ్ఞానం వలన బ్రతుకుతున్నాం, మా ధనం వలన మేము బ్రతుకుతున్నాం, మా అధికారం వలన మేము బ్రతుకుతున్నాం, మా స్వశక్తి వలన మేము బ్రతుకుతున్నాము అని ఈ విధంగా మనుషులు ఆలోచించుకుంటూ దేవుని యొక్క కాపుదల నుండి బయటికి వెళ్ళిపోయారు. లోకంలో వాళ్ళు గొప్ప జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు. అయితే అపాయం వచ్చినప్పుడు దేవుని కాపుదలలో లేనటువంటి పిల్లలు, మనుషులు ఎలా ఉంటారు? ఒక కుటుంబంలో తల్లిదండ్రుల సంరక్షణలో లేనటువంటి పిల్లలు ఎలా ఉంటారు అంటే, ఒక భద్రత అనేది వాళ్ళకు ఉండదు, ఒక ఆధారం అనేది వాళ్ళకు ఉండదు. అవునా కదా? ఎవరు సహాయం చేసే వాళ్ళు ఉండరు. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు వారిని ఆదుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఉంటారా? ఉండరు. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో, స్నేహితులు ఉన్నారు నాకు సహాయం చేస్తారని. అనుకుంటారా లేదా? చాలామంది అనుకుంటారు, నాకు స్నేహితులు ఉన్నారు, నా స్నేహితులు ధనవంతులు ఉన్నారు, నా స్నేహితులు అధికారులు ఉన్నారు, నాకు కష్టం వచ్చినప్పుడు నాకు సహాయం చేస్తారని మనం అనుకుంటాం. నువ్వు ఎప్పుడు అనుకుంటావు? నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, వాళ్ళు నీ చుట్టూ ఉన్నప్పుడు, నీ ధనాన్ని వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు, నీతో సంతోషంగా ఉన్నప్పుడు, వాళ్ళ ప్రేమతో కూడినటువంటి మాటలు, నటనతో కూడుకున్నటువంటి మాటలు, వారి యొక్క మంచి మాటలు మనం విన్నప్పుడు మనం అనుకుంటాం, నాకు మంచి స్నేహితులు ఉన్నారు. అనుకుంటారా లేదా? అనుకుంటారు. నా కష్ట సమయాల్లో వాళ్ళు నాకు సహాయము చేస్తారని. అయితే అదే నీవు ఇబ్బందుల్లో పడిపోతే అప్పుడు ఏ స్నేహితుడు కూడా నిన్ను కాపాడడానికి రాడు. నువ్వు బాగున్నప్పుడు, నీవు వాళ్ళకి పోషించినప్పుడు, వాళ్ళు నీకు మంచి మాటలు చెప్పినప్పుడు నువ్వు నమ్మావు. అయితే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు అనుకున్న ఏ స్నేహితుడు కూడా నీకు సహాయం చేయడానికి రాడు. నువ్వు అనుకున్నటువంటి నా వాళ్ళని నువ్వు ఎవరినైతే అనుకుంటావో వాళ్ళు ఎవరు కూడా నీకు సహాయం చేయడానికి రారు. చేతులు ఎత్తేస్తారు. నీ దగ్గర ధనం ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చారు. ఎందుకు? తినటానికి, ఎంజాయ్ చేయడానికి. అవునా కదా? ఆలోచించండి. బెల్లం ఎక్కడుంటే చీమలు అక్కడ ఉంటాయి. తీపి పదార్థం ఎక్కడుంటే చీమలు అక్కడ ఉంటాయి. వాళ్ళందరూ కూడా చీమలు లాంటి వాళ్ళు. నీ దగ్గర బెల్లం ఉంది కాబట్టి, నీ దగ్గర ధనం ఉంది కాబట్టి నీ చుట్టూ చేరారు. అదే బెల్లం అయిపోయినాక చూడండి, ఏ చీమ కూడా అక్కడ కనిపించదు. ఆ తీపి పదార్థము అయిపోయింది అనుకోండి, ఏ చీమ కూడా కనిపించదు. అవునా కదా? అదేవిధంగానే నీ దగ్గర ధనం ఉన్నప్పుడు అందరూ నీ చుట్టే ఉంటారు. అదే ధనం ఖాళీ అయిపోతే ఎవరు కూడా చుట్టూ ఉండరు. నీవెవరో తెలియదు అన్నట్లుగా ముఖం చాటేసుకుని వెళ్ళిపోతారు. తెలుసా? అలాంటి జనాలు ఉన్నారు ప్రపంచంలో. అంటే కాపుదలలో లేనటువంటి పిల్లల పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. మరి దేవుని భద్రతలో నుండి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళ గతి కూడా అలాగే ఉంటుంది. నీ దగ్గర ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, మంచి జీవితం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. అయితే ఒక అపాయం వచ్చినప్పుడు, ఒక అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు, ఒక భూకంపం సంభవించినప్పుడు, ఒక సునామీ వచ్చినప్పుడు, ఒక భయంకరమైనటువంటి వ్యాధి ప్రపంచం మీదకి దాడి చేసినప్పుడు ఎవరు నిన్ను కాపాడగలరు? చెప్పండి, ఎవరు కాపాడగలరు? నీ ధనం కాపాడగలదా? నీ అధికారం కాపాడగలదా? ఏది కూడా మనల్ని కాపాడలేదు. గుర్తుపెట్టుకోండి, ఏది కూడా మనల్ని కాపాడలేదు. ఒక కరువు తాండవిస్తున్నప్పుడు ఎవరు కూడా మనకి ఆహారము పెట్టలేరు. ఆలోచించండి, ఇశ్రాయేలు దేశం మీదకి కరువు వచ్చింది, భయంకరమైనటువంటి కరువు. 3.5 సంవత్సరాల వర్షం లేదు.
ఆహాబు కాలంలో. ప్రజలందరూ కూడా ఆకలితో అలమటించిపోతున్నారు. చచ్చిపోయే పరిస్థితి. బిడ్డల్ని కూడా వండుకొని తిన్నారు ఇశ్రాయేలీయులు. తెలుసా? ఆకలితో కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని వండుకొని తిన్నారు. అలాంటి ఘోరమైనటువంటి క్షామము, కరువు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా తన సేవకుని కాపాడాడు తెలుసా? ఏలియా అని తన సేవకుని ఏ విధంగా కాపాడాడు తెలుసా? కాకుల ద్వారా పోషించాడు. వీటి ద్వారా కాకోలములకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కాకులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ కాకులు ప్రతిరోజు కూడా రొట్టె మాంసము తీసుకొని వస్తే ఏలియా గారు వాటిని తిని బ్రతికాడు. మనం అనుకుంటాం దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తాడు. దేవుడు ఏ విధంగా ఆయన నీకు సహాయము చేయగలడు. ఆయన ఎడారిలో కూడా నీటి బుగ్గల్ని పుట్టించగలడు. అవునా కదా? ఆలోచించేయండి. ఆయన మాటకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒకసారి గడిచిన కాలాలను మీరు ఆలోచించవచ్చు. జరిగిపోయినటువంటి దినాలని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. కరోనాని జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని ప్రమాదాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు రక్షించలేదా మనల్ని? కాపాడలేదా మనల్ని? ఆలోచించండి. ఒకడు అంటాడు, కరోనా వచ్చినప్పుడు ఏ మతమైనా కాపాడిద్దా? ఏ దేవుడైనా కాపాడా అంటాడు. అవునా కదా? ఉన్నారా లేదా? అలాంటి బుద్ధిహీనులు ఉన్నారా లేదా? వాడు బ్రతుకుతున్నది దేవుడి వలన బ్రతుకుతున్నాడు. దేవుడిచ్చిన ఊపిరి అలా తీసుకుంటే మనుషులందరూ కూడా మట్టిలో కలిసిపోతారు. రేపేమి సంభవించినా నీకు తెలియదు అంటున్నాడు. ఆ దేవుడు చల్లంగా చూడ్డాన్ని బట్టి ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. కానీ వీడేమనుకుంటాడు? టెక్నాలజీ పెరిగిపోయింది, దేవుడు అవసరం లేదు, మన కాళ్ళ మీద మనం బ్రతుకుతున్నాం అంటాడు. ఒక వ్యాధి, ఒక బాధ వచ్చినప్పుడు మనుషులకు అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్పగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషుడు రొట్టె వలన కాదు, మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుని యొక్క మాట వలన బ్రతుకుతున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. ఆయన దేవుని కుమారుడే, విశ్వాన్ని కలిగించిన వాడే, సమస్తాన్ని కలిగించిన వాడే ఆయన. అయినప్పటికీ కూడా ఆయన తండ్రి యొక్క కాపుదల్లో నుంచి బయటికి రాలా. గుర్తుపెట్టుకోండి. 3.5 సంవత్సరాలు ఆయన భూమి మీద, 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో తండ్రి మాటకు మీరి ఏమి కూడా చేయలేదు. ఆయన ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను నాతో నా తండ్రి ఉన్నాడు కాబట్టి నేను ఒంటరివాణ్ణి కాదు. ప్రతి విషయంలో తండ్రి యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉన్నాడు. ప్రతి విషయంలో తండ్రి మీద ఆధారపడ్డాడు. మనకుంది అలాంటి జీవితం చెప్పండి? కొంచెం ధనం ఉంటే చాలు, దేవుడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఒక మంచి ఉద్యోగం వస్తే చాలు, సన్నిధి అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అవునా కదా? ఆయన ఎంత గొప్పవాడు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడు. సృష్టించిన వాడు ఆయన. అలాంటి సృష్టికర్త తన తండ్రి కాపుదల్లో ఉన్నాడు. తన తండ్రికి వ్యతిరేకమైన పని ఏది కూడా చేయలేదు. ఎప్పుడు తండ్రి సన్నిధిలో ఆయన గడిపాడు. మరి మనకుందా చెప్పండి? ఆ కాపుదల్లో మనం ఉన్నామా? మనం ఉన్నామా చెప్పండి? మనం లేకపోతే మనం ప్రమాదంలో ఉన్నట్టే. గుర్తుపెట్టుకోండి, మనం లేకపోతే ప్రమాదంలో ఉన్నట్టే. నవో కాలంలో ప్రజలందరూ కూడా తింటూ, త్రాగుతూ, పెళ్లిళ్ళు చేసుకుంటూ, పెళ్లిళ్ళకి ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నారు నాటుతున్నారట, ఇల్లులు కట్టుకుంటున్నారట, సంతోషంగా ఉన్నారు. పెళ్ళిళ్ళు ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళే, ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళే. ఎప్పుడు? అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడేమైనా తక్కువ ఉన్నాయో చెప్పండి పెళ్ళిళ్ళు? ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళే, ఎక్కడ చూసినా ఫంక్షన్లే, ఎక్కడ చూసినా మ్యారేజ్ ఫంక్షన్స్, ఎక్కడ చూసినా బర్త్డే ఫంక్షన్సే, ప్రతి చిన్నదానికి ఫంక్షన్లే. అవునా కదా? అప్పుడు కూడా అలాగే ఉన్నారట ప్రజలు. దేవుడు అవసరం లేదు, ఎంజాయ్ చేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. నోవహు చెప్తే వినలా. నోవహు గారు నీతిని ప్రకటించాడు, స్వార్థ ప్రకటిస్తే వినలా. ఈ ముసలోడికి తెలివి లేదు, ముసలోడు ఎంతో మమ్మల్ని బాధ పెడుతున్నాడు అని నోవహు గారిని ఏలన చేశారు. అయితే ఏం జరిగింది? తర్వాత కాలంలో ఏం జరిగింది? జలప్రలయం వచ్చింది. ఏమొచ్చింది? జలప్రలయం. ప్రపంచాన్ని ముంచెత్తినటువంటి వరద. ఆకాశపు తూములు విప్పబడ్డాయి.
ప్రచండమైన వర్షం. ఎన్ని రోజులు? 40 డేస్. ఎన్ని రోజులు? 40 రోజులు భయంకరమైనటువంటి వర్షాన్ని దేవుడు కురిపిస్తే యావత్ ప్రపంచం కూడా మునిగిపోయింది. వాళ్ళు కట్టుకున్నటువంటి భవనాలు, ఇల్లులు, వాళ్ళ భూములు, వాళ్ళు నాటిన పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది. అందులో వాళ్ళు కూడా నాశనం అయిపోయారు. ఎవరైనా కాపాడారా? చెప్పండి. ఎవరైనా కాపాడారా వాళ్ళని? ఎవరైనా? కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనం దేవుని భద్రతలో ఉండాలి, దేవుని కాపుదలలో ఉండాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులతో వెళ్తున్నాడు, ఇక్కడ సముద్రంలో ఓడలో వెళ్తున్నాడు. అప్పుడు భయంకరమైన తుఫాను వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ నిద్రపోతున్నాడు. ఆ ఓడలో ఏం చేస్తున్నాడు? ప్రభు నిద్రపోతున్నాడు, గాఢమైన నిద్రలో ఉన్నాడు. శిష్యులు బెదిరిపోయారు, ఆ తుఫానికి బెదిరిపోయారు, కేకలు వేశారు, ప్రభువా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించని కేకలు వేశారు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? లేచి ఆయన విడిచిపెట్టాడా? ఆయన గాలిని గద్దించాడు. ఆయన ఏం చేశాడు? గాలిని గద్దించాడు. ఆ బోట్లో ఉన్నది అందరూ కూడా ప్రభు పిల్లలని మనం అనుకుంటే, ప్రభు వారికి తండ్రిగా ఉంటే, తండ్రి ఏం చేశాడు? ఇప్పుడు పిల్లల కోసం గాలిని గద్దించాడు. వాళ్ళ మీదకి వస్తున్న అపాయాన్ని ఏం చేశాడు? గద్దించాడు. సముద్రాన్ని నిమ్మలపరిచాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి బోట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? ప్రభు ఉన్నటువంటి బోట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారు. ఆ రోజు ఈ లోకంలో ఎన్నో ప్రమాదాలు వస్తుంటాయి మనకి. బయటికి వెళ్ళినప్పుడు, వస్తున్నప్పుడు, మార్గ మధ్యలో ఎన్నో ప్రమాదాలు ఉంటాయి మనకి, ఎన్నో రోగాలు ఉంటాయి మనకి, ఎన్నో సమస్యలు మన కొరకు కాచుకొని ఉంటాయి. మరి వాటన్నింటిలో నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి? మన బోట్లో ప్రభు ఉండాలి. ప్రభు మన బోట్లో ఉండాలి. మనం ఉంచుకోవాలి ప్రభుని. మన హృదయంలో ప్రభు ఉండాలి, మన జీవితంలో ప్రభు ఉండాలి, మనం ఆయన కుటుంబంలో ఉండాలి, ఆయన భద్రతలో మనం ఉండాలి. అప్పుడు నీ మీదకి ఎలాంటి ప్రమాదం వచ్చినా సరే ఆయన నిన్ను తప్పిస్తాడు. ఎలాంటి నీకు ఇబ్బంది వచ్చినా ఆయన నిన్ను తప్పిస్తాడు. ఎలాంటి అనారోగ్యం వచ్చినా కూడా నీకు బలాన్ని ఇస్తాడు. గుర్తుంచుకోండి, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు శిష్యుల్ని విడిచిపెట్టలేదు. దేవుడు తన ప్రజల్ని విసర్జించలేదు. దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టలేదు, ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మనం బ్రతుకుతున్నది మన ధనమో, మన ఆహారమో, మన కష్టం చేత కాదు. ఫస్ట్ ఆ గర్వాన్ని మనం తీసేసుకోవాలి హృదయంలో. అవి గర్వపు మాటలు. అవి నా స్వశక్తి వల్ల నేను బ్రతుకుతున్నాననేది గర్వపు మాట. మనం బ్రతుకుతున్నది మన స్వశక్తితో కానే కాదు. ఈరోజు మనం తింటున్న ఆహారం కూడా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి వస్తుంది? మనం తింటున్నటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పండిస్తే వస్తుందా? ఆ పండే గుణాన్ని ఎవరు పెట్టారు భూమికి? నువ్వు పెట్టావా పండే గుణం? ఏది చంద్రుడి మీదకి వెళ్ళి పంట పండించి చూద్దాం. టెక్నాలజీ పెరిగిపోయింది కదా, చంద్రుడి మీదకి వెళ్తున్నారు కదా, వెళ్ళి అక్కడ పండించమని చెప్పండి, భూమి పండుతుందేమో. అదంతా సారవంతము కాని లేని నేలది, అక్కడ భూమి పండదు. అవునా కదా? ఆలోచన చేయండి. అక్కడ పండించమని చెప్పండి, పండించలేడు మనిషి. ఎందుకు? మానవ నివాస యోగ్యమైనది ఈ భూగోళం మాత్రమే. పండే గుణాన్ని ఈ భూమికి మాత్రమే పెట్టాడు దేవుడు. అది నీ గొప్పతనం కాదు. భూమి పండాలంటే ఎంత ప్రాసెస్ ఉందో తెలుసా? ఎంత ప్రాసెస్ ఉంది. భూమి పండాలంటే వర్షం రావాలి. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి వర్షం రావాలి. వర్షం రావాలంటే ఏం జరగాలి? వర్షం రావాలంటే సముద్రాలు వేడెక్కాలి. ఏం వేడెక్కాలి? సముద్రాలు వేడెక్కాలి. సముద్రాలు వేడెక్కాలంటే ఏం చేయాలి? నీ పాత్రలో నీళ్లు వేడెక్కాలంటే నువ్వు ఏం చేస్తావు? మంట మీద పెడతావు, స్టవ్ మీద పెడతావు, లేదా పొయ్యి మీద పెడతావు. అవునా కదా? మరి భయంకరమైనటువంటి ఆ సముద్రం వేడెక్కాలంటే నువ్వేం చేయాలి? మరి నువ్వు చేయగలవా? నువ్వు చేయలేవు. అందుకే దేవుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? సూర్యుని రప్పిస్తున్నాడు. సముద్రాలు వేడెక్కడం కోసం దేవుడు సూర్యుని రప్పిస్తున్నాడు. ఆ సూర్యుని యొక్క వేడికి సముద్రాలు వేడెక్కి ఆవిరి రూపంలో మేఘాల్లోనికి వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ కూడా.
ఆ సముద్రాలు వేడెక్కి ఆ నీళ్లు ఆవిరై మేఘాల్లోనికి వెళ్ళిపోతాయి. మేఘాలు ఆ గాలికి అలా వచ్చి వర్షాన్ని మనకి కురిపిస్తాయి. అంత ప్రాసెస్ ఉండేది. ఆ వర్షము భూమి మీద పడితే ఆ వర్షపు నీరుతో భూమి పండుతుంది. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, మన ఆకలి తీరుస్తున్నది ఎవరు? దేవుడే కదా! సూర్యుడిని మండిస్తున్నది, సముద్రాలను వేడెక్కిస్తున్నది, వాటిని మళ్ళా ఆవిరి రూపంలో మేఘాల్లోనికి తీసుకుని వెళ్ళిపోతున్నది, మరలా తిరిగి వర్షం రూపంలో మనకిస్తున్నది దేవుడే కదా! వీటిలో ఏదైనా సరే, ఏ సైంటిస్ట్ అయినా కానీ, ఏ అధికారి అయినా సరే, ఏ జ్ఞాని అయినా చేస్తున్నాడా? చేయటం లేదు కదా! మనం కేవలము ఆ భూమిలో విత్తనాలు జల్లి ఆ ఆహారాన్ని పండించుకొని తింటున్నాం. కానీ జరిగిస్తున్న ప్రాసెస్ అంతా ఎవరిది? దేవుడిది. కాబట్టి ఎటు చూసుకున్నా కూడా మనిషి దేవుడి మీద ఆధారపడే బ్రతుకుతున్నాడు. అలాంటి మనిషి దేవుడి మీద తిరుగుబాటు చేయడం ఎంత అన్యాయం ఆలోచన చేయండి. దేవుడు లేడని చెప్పడం ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. అవునా కదా? ఎంత వెన్నుపోటు మనుషులు దేవునికి పొడుస్తున్నారు ఈరోజు. వెన్నుపోటుదారులు వీళ్ళందరూ కూడా. దేవుడు లేడనేవాడు ఎవరు? వెన్నుపోటు. వెన్నుపోటు పొడిచేవాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండకూడదు. మనం ప్రతి విషయంలో కూడా దేవుని మాట వలన మనం బ్రతకాలి. మనం బ్రతుకుతున్నది దేవుని మాట వలనే. ఆ నిజాన్ని మనం తెలుసుకొని నిరంతరము మనం దేవుని యొక్క కాపుదల్లో ఉండాలి. ఆయన కాపుదల్లో మనం ఉన్నప్పుడే మనకు వచ్చే ప్రతి సమస్యను కూడా దేవుడు పట్టించుకుంటాడు. లేకపోతే నువ్వు దేవుని సంరక్షణలో లేవు. దేవుని సంరక్షణలో లేకపోతే మన యొక్క పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకేమని చెప్తున్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. మనం బ్రతుకుతున్నది దేవుని యొక్క మాట వలనే. దేవుడు మనకి ఈరోజు ఈ జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు పని చేసుకొని బ్రతుకుతున్నావు. లేకపోతే నువ్వు పని చేసుకొని బ్రతకగలవా? బ్రతకలేవు. నీకు కాళ్ళు ఇచ్చాడు కాబట్టి నువ్వు నడుస్తున్నావు. చేతులు ఇచ్చాడు కాబట్టి నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావు. అవునా కదా? నీకు నోరు ఇచ్చాడు కాబట్టే ఈరోజు ఆ నోటిని ఉపయోగించుకొని నువ్వు ధనవంతుడిగా మారిపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తెలివితేటలను ఆధారం చేసుకొని నువ్వు గొప్పవాడిగా ఎదిగిపోయావు. దానికి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్లో భక్తులను చూడండి, దావీదుని చూడండి, ఒక మోషేని చూడండి, ఇంకా యెహోషువని చూడండి, రాజులను చూడండి. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించారు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క కాపుదలలో మనం ఉండాలి ప్రతి పరిస్థితిలో కూడా. అప్పుడే దేవుడు మనకి తోడుగా ఉండి మరి ఆ విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ నా సందేశాన్ని ముగిస్తున్నాను.